తన పని కొరకు నిన్ను పిలుస్తుంటే నువ్వు నిరాకరిస్తున్నావా? దేవా, నేను చేయలేను, నన్ను ఇది తప్ప ఇంకేదైనా అడుగు, ఇంకేదన్నా చేస్తాను, నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను, కానీ నన్ను సేవకు పిలవకు, లేదా నా నుంచి ఇది అడగకు, నా నుంచి ఈ కోరిక నువ్వు కోరకు అని దేవుడికి నువ్వు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావేమో. అయితే దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను కూడా అలానే అండి, దేవా నా వల్ల కాదు, నేను ఆడపిల్లని, నేను చేయలేను, నీ సేవ నేను చేయలేను, నా వల్ల కాదు, ఇది కాకపోతే ఇంకేదైనా అడుగు అని చెప్పేసి నేను దేవుడి సన్నిధిలో గోజాడినప్పుడు దేవుడు నన్ను వదిలిపెట్టలేదండి. నువ్వు చేయవలసిందే, నువ్వు యాకోబు నా సేవకుడా అని దేవుడు ప్రతిసారి మాట్లాడేవాడు. నువ్వు నా బిడ్డవి, నేను ప్రతిష్ఠించుకున్న బిడ్డవని చెప్పేసి దేవుడు నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు, ఆయన పని కొరకే నన్ను వాడుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఎంత రాను అని చెప్పిన ఆయన ఎట్లాగోలా నువ్వు తెచ్చుకుంటాడు. కాబట్టి ఆయనకి లొంగుదాం.